అందరికీ మరణాత ప్రభునామను మీకు శుభములు కలుగును కాక. ఈ దినమున చిన్న సందేశం ఏంటంటే, యోబు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో యోబు గారు ఇలా మాట్లాడుతున్నారు. ఏంటంటే, నా మంచము నాకు ఆదరణించు, నా పరుపు నా బాధకు శాంతిని ఇచ్చినారా. మంచము అనగా ఏంటి అని ఆలోచన చేస్తే, ఇక్కడ యోబు గారు ఏ మంచము కొరకు మాట్లాడారు, అది ఎలాంటి మంచము? లోకములో చాలా గృహాలలో విలువైన మంచాలు ఉన్నాయి. కానీ ప్రియులరా, యోబు గారట శ్రమల మీద ఉన్నాడు, శ్రమలలో ఉన్నాడు. అయినా సరే ఆయన మంచము ఏమిస్తుంది అంటే ఆదరణ ఇస్తుంది. ఎందుకంటే ఆ మంచము మీద ఆయన చేస్తున్న పని ఏంటి అంటే, ప్రియులరా, ఆ మంచం మీద ఆయన ప్రార్థన చేసేవాడై ఉన్నాడు. ప్రియులరా, ఈ దినమున విశ్వాసులు కానీ లోకంలో ఉన్న దేవుని ఎరిగిన వారైనా, ప్రియులరా, ఈ మంచము ప్రార్థనా మంచముగా ఉండాలి. మంచము అనగా విశ్రాంతినిచ్చేది, మంచము అనగా నెమ్మదిని కలుగజేసేది, మంచము అనగా దేవునికి మొర్రపెట్టి. పరుపు అనగా ఏంటి అని ఆలోచన చేస్తున్నారు. యోబు గారు అంటున్నారు, పరుపు అనగా మీ వాసనరా చూడండి, స్మరణ. ఏంటా స్మరణ అంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా పరచబడటానికి దేవుని యొక్క పరుపు అంటే ఆత్మీయమనే పరుపు మీద ఉండాలి. ఎవరైతే ఈ పరుపు దగ్గర ఉంటారో, ఎవరైతే ఈ పరుపు మీద పరుండుకుంటారో వారు ఆత్మీయంగా బలపరచబడతారు. పరుపు విశ్రాంతినిస్తుంది, పరుపు అలాగే బాధను తొలగిస్తుంది, పరుపు అనగా ఉపశాంతిని కలుగు చేస్తుంది. దేవుని పరుపు దగ్గర మనం ఉండగలగాలి. యోబు గారు అంటున్నారు, అయ్యా ఆ పరుపు నాకు ఉపశాంతిని కలుగు చేస్తుంది. ఏ పరుపుని? దేవుడు వేసిన పరుపు. కనుక ఆ పరుపు మీదకి ఈ దినమున మనం రాగలుగుతున్నామా? ఆ పరుపు మీద ఉండగలుగుతున్నామా? ఏంటి పరుపు అంటే, ఈ పరుపు నెమ్మది పరుపు. చాలా మంది ఆత్మీయ జీవితంలో నెమ్మదపడదు. కానీ యోబు గారు నా ఆత్మీయ జీవితంలో నాకు శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, రకరకాలుగా ఉంటున్నప్పుడు కూడా యోబు గారు తన విశ్వాసంలో చిక్కుపడిన మాట ఏంటంటే, యోబు గారు అంటున్నారు, నా పరుపు నాకు నెమ్మదినిస్తుంది, నా పరుపు నాకు ఉపశాంతినిస్తుంది, ఈ పరుపు నాలో ఉన్న బాధను తొలగిస్తుంది. కనుక ప్రియ దేవుని వస్తున్నారా, దేవుని అనే పరుపు, ప్రార్థన అనే పరుపు మీద రాగలిగితే ఖచ్చితంగా ప్రభువు నీలో ఉన్న బాధను తొలగించి నీకు ఉపశాంతిని కలుగు చేయవాడు ఆయన. కనుక మంచం అనగా ప్రార్థనకు సాదృశ్యం, పరుపు అనగా ఆత్మీయ జీవన విధానానికి సాదృశ్యమే. కనుక మనము కూడా అటువంటి స్థితిని కలిగి, అటువంటి అనుభవం కలిగి ఉంటే